నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మనిషి పుట్టిన తర్వాత కొంతకాలం చదువుకుని, తర్వాత పెళ్లి చేసుకుని, ఆ తర్వాత పిల్లల్ని కంటం. ఇదంతా ఒక సైకిల్. తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అవ్వడం, ఇదంతా ఒక సైకిల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. నౌఎడేస్ చూస్తే పిల్లలు చదువు, తర్వాత సెటిల్మెంట్, ఆ తరువాత పెళ్లి, అక్కడికొక బ్రేక్, ఆ తర్వాత పిల్లలు, ఇంకా అదో పెద్ద బ్రేక్ అన్నమాట. ఇప్పుడు పెళ్ళైన వెంటనే పిల్లల్ని పెద్దవాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ వీళ్ళు మేము సెటిల్ అవ్వాలి, అప్పుడే కాదు మాకు కొంచెం గ్యాప్ కావాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి, ఇలా అనుకుంటూ టైం తీసుకుంటారు. ఆ తర్వాత పిల్లల విషయంలో డిలే అయిపోతూ ఉంటుంది. సో, పెద్దవాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి వీళ్ళైతే రీచ్ కారు. ఈ తర్వాత ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసలు ఈ సమస్య అనేది ఎందుకొచ్చింది? దాన్ని మనం ఆయుర్వేదం ద్వారా సరి చేసుకోవచ్చా? ఏ విధానాలు పాటిస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు? తెలుసుకుందాము. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ క్యాథన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఆరోగ్య నిపుణులు డాక్టర్ దిలీప్ గారు. హి ఈజ్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంక్చర్ అండ్ నేచురల్ సైన్సెస్. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ దిలీప్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ఆహ్, పేరు కన్నా ప్రాబ్లమ్ అనాలేమో. ఎందుకంటే పెళ్ళయ్యి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మాకు పిల్లలు ఉండట్లేదు. లేకపోతే మేము ఇప్పుడే పెళ్ళయింది. మాకు అప్పుడే పిల్లలొద్దు. 2 రకాల మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పిల్లలు కనడం లేట్ అవుతోంది. పిల్లలు పుట్టట్లేదు. దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది భార్యాభర్తల బంధం గురించి. ఫస్ట్ అక్కడి నుంచి వద్దాం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి కాబట్టి. సో, ఆ రిలేషన్‌షిప్ అనేది ఎలా ఉండాలండి? ఒక భార్యాభర్తల రిలేషన్‌షిప్ బంధం ఎలా ఉండాలి? అంటే ఇప్పుడే నేను నిన్న ఒక కపుల్‌ని చూసాను. హ్మ్. మాక్సిమం 70 ప్లస్ ఉన్నారు ఇద్దరికిద్దరు. ఒక దగ్గర ఒక బస్ షెల్టర్ దగ్గర కూర్చొని ఉన్నారు. హ్మ్. ఒకరినొకరు తినిపించుకుంటున్నారు. 70 ప్లస్ అసలు వాళ్ళకి నడవడం కూడా చేతగా ఒక ప్లేస్‌లో కూర్చొని ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. హ్మ్. చాలా సేపు అక్కడ కార్ ఆపుకొని నిల్చున్నా నేను. హ్మ్. నిల్చొని వాళ్ళని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టుకున్నా అసలు. హ్మ్. చూస్తుంటే షాక్ అసలు. ఈ వయసులో కూడంగా వీళ్ళు ఇద్దరే, హ్మ్. వాళ్ళిద్దరే హ్మ్. ఒక అక్కడ అంటే చూస్తే సీన్ చూస్తే ఇద్దరు అనాథల్లాగా ఉన్నారు. నాకు ఓకే. తెలిసి వాళ్ళకి ఎంతమంది పిల్లలున్నారో తెలీదు కానీ, హ్మ్. వాళ్ళని చూస్తే ఒక అనాథల్లాగా ఉన్నారు. హ్మ్. కానీ ఆ వయసులో కూడంగా అలాంటి ఒక అనుబంధంతో కలిసి ఉన్నారంటే, హ్మ్. దానికి మించిన గొప్పగా, దానికి మించిన గొప్ప వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తల బంధం అంటే అంతకన్నా గొప్పగా ఇంకా వర్ణించేదానికి నాకేం కనిపించలే. హ్మ్. అది నిన్న జరిగిన సంఘటన ఈరోజు మీరు స్టూడియోలో ఇప్పుడు అడుగుతున్నారు నాకు. హ్మ్. నాకు అదే టక్కున గుర్తుకొచ్చింది చెప్తున్నా. హ్మ్. అంటే చెప్పాలంటే అండర్‌స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. కానీ ఇప్పుడున్న ఈ చదువు అదంతా ప్రొఫెషన్ అనుకుంటే ఏందంటే, నువ్వెంత అంటే నేనెంత అన్న కాడికొచ్చింది. హ్మ్. నువ్వు చదువుకున్నా నేను చదువుకున్నా. హ్మ్. చదువు అంటే క్వాలిఫికేషన్ అంటే ఏందనుకుంటున్నారసలు? హ్మ్. పిల్లల్ని కనేదానికి పనికిరాదండి అది. హ్మ్. అండర్‌స్టాండింగ్‌కి పనికిరాదు. అండర్‌స్టాండింగ్‌కి పనికిరాదు చదువు. ఒకరినొ అంటే భార్యాభర్తల మధ్యలో అండర్‌స్టాండింగ్ ఏ బుక్స్‌లో చదువు చెప్పరండి. ఏ డిగ్రీలో కూడా చెప్పరు మనకు. హ్మ్. మనము మనం నిజ జీవితంలో కొన్ని విషయాల్ని అనుభవిస్తూ నేర్చుకోవాల్సిందే తప్ప, హ్మ్. మన ఏ బుక్స్‌లో కూడా ఎమోషన్స్ ఇవన్నీ నేర్పించరు మనకు. హ్మ్. హ్మ్. అర్థమవుతుందా? హ్మ్. ఏ పీహెచ్‌డీ చేసినా గాని భర్త దగ్గర ఇలా ఉండాలి, భార్య దగ్గర అలా ఉండాలనే బుక్‌లో ఎక్కడైనా చెప్పారా? హ్మ్. ఎక్కడైనా అలాంటి సబ్జెక్ట్స్ ఎక్కడైనా ఉన్నాయా? కొంతేమో పెద్దవాళ్ళని చూసి, వాళ్ళ అనుభవాలను తెలుసుకుంటూ. కాబట్టి వాళ్ళని చూసి, వాళ్ళ అనుభవాలు మనము అనుభవించి, హ్మ్. మనం నేర్చుకొని, మన పిల్లలకి అందించాలి. హ్మ్. ఇది ఒక రిలేషన్ అంటారు. హ్మ్. కానీ చదువుని అడ్డం పెట్టుకొనో, ప్రాపర్టీ అంటే ఆస్తుల్ని అడ్డం పెట్టుకొనో, హ్మ్. ఈగో చూయించుకోవడం హ్మ్. ఇలాంటివి అయిపోతున్నాయి. రిలేషన్స్ అంటే ఇలా అయిపోతున్నాయి అన్నీ. ఇలాంటి రిలేషన్స్ మధ్యలో ఏమవుతుంది అంటే, పిల్లల్ని కనేదానికి పనికి రావట్లేదు. హ్మ్. అంటే సంతానోత్పత్తికి పిల్లలు కాకపోవడానికి చాలా మందికి రీజన్స్ ఏంటి తెలుసా అండి? హ్మ్. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఇద్దరి మధ్యలో. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యల బంధాల యొక్క విలువలు తెలవక, హ్మ్. భార్య దగ్గరికి రావాలంటే నేనెందుకు దగ్గరికొచ్చేది? నువ్వు ప్రేమగా తీసుకోవాలి. హ్మ్. ఈయన బయట టెన్షన్స్ తోటి ఏదో ఎమోషనల్‌గా దగ్గరికెళ్తాడు. ఆ ఎమోషన్ ఆమెకు కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అయిపోయేసరికి ఇద్దరికి ఎడమొఖం, పెడమొఖం పెట్టేసుకొనే ఉంటారు. సరే నువ్వేంటి నేను బయటికెళ్ళిపోతాను. హస్బెండ్ బయటికెళ్ళిపోయి ఫ్రెండ్స్ తోటి మంచిగా తాగి తినేసొస్తాడు. హ్మ్. తాగిన మబ్బులొచ్చి పడుకుంటాడు. హ్మ్. అయ్యో! కొంచెం ప్రేమగా మాట్లాడి ఉంటే సరిపోయేది కదా! అని చెప్పి భార్య ఫీల్ అయితది తర్వాత. హ్మ్. అంటే ఆ ఎమోషన్స్ అనేటివి భర్త దగ్గర చూయించుకునేవి కావు. హ్మ్. అంటే అండర్‌స్టాండింగ్ అనేది ఉందనుకోండి, కష్టపడి ఓకే. ఇప్పుడు ఈ కాలంలో ఇద్దరు కష్టపడుతున్నారనుకోండి. హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడుతున్నారు. హ్మ్. కానీ ఒక ఒక సంసారం అనే ఒక బంధం దగ్గరకొచ్చేసరికి హ్మ్. ఈ కష్టాలన్నీ కూడంగా మర్చిపోయే ఒక బంధం భార్యాభర్తల బంధం. హ్మ్. అలాంటి రిలేషన్స్ అనేటివి ఎథిక్స్ ఉండాల. హ్మ్. అంటే ఓకే. ప్రేమ యొక్క విలువల్ని అర్థం చేసుకోవాలి.
ఆ అర్థం చేసుకొని మన పిల్లలు నేర్చుకోవాలి. మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, మీరేం చేస్తున్నారు, మీరు మీ పిల్లలకి ఏం అందిస్తున్నారు, ఈ ఎథిక్స్ కన్నా ఇవన్నీ లేకపోతే, ఈ విలువలు కన్నా లేకపోతే కలిసి ఉండడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి సంతానోత్పత్తికి కూడా ఇవే కారణాలండి అసలు. అంటే బాగా కష్టపడి లైఫ్ ఎమోషనల్ బాండింగ్ లేకపోవడం వల్లనే, ఈ ఎమోషనల్ బాండింగ్స్ లేకపోవడం వల్లనే సంతానం పిల్లలు కూడా అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చూసుకోలేను, ఇప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను, ఈ వయసులో నాకు ఒక 5 years గ్యాప్ కావాలి, 3 years గ్యాప్ కావాలి, దాని తర్వాత ఏమవుతుంది తెలుసా, హెల్త్ సహకరించదు. అప్పటికి ఆ చాలా ఫుడ్ ఈ మంది ఫుడ్ తినేసి అంటే మ్యారేజ్ చేసుకుని నాకు 5 years తర్వాత పిల్లల్ని కందామన్న ప్లానింగ్ చేసుకునే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే కరెక్ట్గా మంచి ఏజ్లో ఉంటారు, ఆ ఏజ్లో ఆ ఊపులో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మనం సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని చెప్పి ఇద్దరు కష్టపడి మంచిగా ఒక ఇల్లు కొంటారు, అన్ని కొంటారు, కారు కొంటారు, అన్నీ వస్తాయి. సంసారం చేసి పిల్లలు కందామంటే హెల్త్ బాడీ సహకరించదు, మైండ్ సహకరించదు. అంటే అప్పటికి కారు కొంటాము, ఇల్లు కొంటాము, ఈ ఈఎంఐలో కట్టేదానికి జీతాలు సరిపోవు. అంటే లేనిపోని కొన్ని తెచ్చుకునే టెన్షన్స్ వల్ల పిల్లల్ని కనేదానికి పనికి రావట్లేదు. వాళ్ళకు హస్బెండ్ అన్నా సంపాదించి ఉండాలి, లేదంటే నేనన్నా సంపాదించుకోవాలి. ఈ రెండు ఒక అమ్మాయిలకు ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. ఈ ఇన్సెక్యూరిటీ వల్ల ఏమవుతుంది అని అంటే, వాళ్ళు సెటిల్ అవ్వాలి, స్వయంగా మేము సంపాదించి, మేము చదువుకొని సంపాదించి జాబ్ చేసి సెటిల్ అవ్వాలి, లేదంటే సెటిల్ అయిన ఒక హస్బెండ్ అనే చేసుకోవాలి. సెటిల్ అయిన ఒక అబ్బాయినన్నా చేసుకోవాలి. ఈ రెండు కూడా సొసైటీలో ఇప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు సంపాదిద్దామంటే సరిపోవట్లేదు. ఇప్పుడున్న ఈ సిటీలో, ఈ సిటీ కల్చర్కి వాళ్ళు సంపాదించేదంతా ఫ్రెండ్స్తో తిరిగేదానికే సరిపోతుంది నిజం చెప్పాలంటే. మగవాళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్గా 25 yearsలో 1 lakh సంపాదించే వాళ్ళు 1,50,000 ఖర్చు పెడుతున్నారు. సంపాదించేది 1,00,000 అయితే 1,50,000 ఖర్చు పెడుతున్నారు. అంటే ఇది ఇలాగే ఉంటుంది ప్రోగ్రామ్. ఇది చేంజ్ అవ్వాలంటే ఇద్దరిది ఒక బాండింగ్ రావాలి. చూడండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది వినరు, బాగా మొండికేసుకొని తిరిగే వాళ్ళు ఉంటారు చూడండి. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు చాలా, మా వాడు ఇప్పుడు అంతా చాలా మంచి జాబ్ చేస్తుండే, పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేడు అని అంటారు కదా. బయటికి వెళ్ళి ఎంత ఖర్చు పెడుతున్నాను లెక్క పెట్టండి ఒకసారి, ఉన్నదంతా అక్కడే ఖర్చు పెడుతుంటారు. అంటే పెళ్లి చేస్తే తప్ప వీడు చక్కగా అవుతాడు, అంటే సెట్ అవుతాడు అన్నాక ఏం చేస్తారంటే, ఇంకా బలవంతంగానో ఇష్టం ఉందో లేదో అని చెప్పేసి బలవంతంగా పెళ్లి చేస్తారు. ఇప్పుడు కరెక్ట్ గా అబ్బాయికి ఏ ఏజ్ లో చేయాలి, అమ్మాయికి ఏ ఏజ్ లో చేయాలి? మాక్సిమం చదువుకొని ఒకవేళ లైఫ్ సెటిల్ అవ్వాలంటే కూడా 21 to 25 లోపల అమ్మాయిలు చేసుకుని, మాక్సిమం 23 నుంచి 26, 28 వరకు అబ్బాయిలు కనుక కరెక్ట్గా ఏజ్లో చేసుకుంటే మాత్రం హెల్దీగా ఉంటారు. ప్లస్ అంటే ఈ ఏమంటారు అంటే, సంతానోత్పత్తికి సంబంధించిన ఆర్గన్స్ కూడా ఈ ఏజ్లో కరెక్ట్గా పనిచేస్తాయి, యాక్టివ్గా వర్క్ చేస్తాయి. అంటే ఈ ఏజ్ దాటిందంటే చూడండి, మాక్సిమం ఇల్లీగల్ అఫైర్స్ అన్ని కూడా 30+ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఓకే, ఈ 30+ వాళ్ళే ఎక్కువ మెంబర్స్ ఉంటారు. అంటే ఈ చిన్న ఏజ్లో చదువుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలన్నది ఎక్కువ ఉంటే, 30+ తర్వాత సెటిల్ అయిన వాళ్ళు ఇంకెక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. కానీ చిన్న ఏజ్లో ఇలాంటివి తక్కువనే ఉంటాయి. కాకపోతే కొంతమంది తిని తాగి కొంచెం చెడు అలవాట్లకు బానిస అయ్యి కొన్ని తప్పులు చేస్తున్నారే తప్ప, డెడికేటెడ్గా ఉండి చదువుకొని జాబ్లో సెటిల్ అయ్యో అలాంటి వాళ్ళందరూ కూడా 30 తర్వాత వాళ్ళకు లైఫ్ పార్ట్నర్ కరెక్ట్గా దొరకకపోవడం వల్ల, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ చాయిస్ చేసుకోవాలన్న ఒక సెలెక్షన్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల, సరైన సంబంధాలకు చాయిస్ చేసుకోలేక ఏదో ఒకసారి చేసుకుందాం లేని చేసుకొని చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాబట్టి చిన్న ఏజ్లో కన్నా కరెక్ట్గా మ్యారేజ్ చేసుకుంటే అండర్స్టాండింగ్స్ అనేవి చాలా పెరుగుతుంది.